మనము ఈరోజు డిస్కస్ చేసేటువంటి ఈ ప్యాసేజ్ ఇట్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మనందరికీ వర్తిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఐ వాంట్ టు మేక్ వన్ స్టేట్మెంట్ దట్ వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆర్ స్లేవ్స్ టు సమ్వన్. మనందరం కూడా ఎవరో ఒకళ్ళకి బానిసలుగా లేకపోతే ఎవరో ఒకళ్ళకి పని వాళ్ళుగా మనం వ్యవహరించేటువంటి వాళ్ళమే. పీపుల్, ఈవెన్ పీపుల్ లైక్ బిల్ గేట్స్ ఆర్ ముఖేష్ అంబానీ, దే ఆర్ ఆల్సో స్లేవ్స్ ఆర్ సర్వెంట్స్. వాళ్ళు దేనికి స్లేవ్స్ అండ్ సర్వెంట్స్ అంటే టు దేర్ డెసిషన్స్, టు దేర్ డిజైర్స్, టు దేర్ డ్రీమ్స్. వీఆర్ ఆల్ సర్వెంట్స్. మనందరం కూడా సేవకులు, మనందరం కూడా పనివాళ్ళం, మనందరం కూడా దాసులు. అయితే ఈరోజు ఆ యొక్క నోట్తో వి విల్ స్టార్ట్ లుకింగ్ అట్ ఇట్. బట్ లెట్ మీ గివ్ ఏ సోషియలాజికల్ పిక్చర్ అండర్ విచ్ పాల్ ఈస్ రైటింగ్ దిస్ ఎపిసోడ్. ఎలాంటి పరిస్థితుల్లో ఈ పత్రిక రాస్తున్నాడు అనే దాన్ని మనం చూద్దాం. హీఈస్ రైటింగ్ టు పీపుల్ హూ ఆర్ లివింగ్ అండర్ ద రోమన్ రెజీమ్. రోమీల యొక్క పరిపాలనలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అప్పట్లో రోమీల యొక్క పరిపాలనలో దేర్ ఆర్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్లేవ్స్. చాలా మంది, లక్షల మంది, కోట్ల మంది బానిసలు ఉంటున్నటువంటి దినాలు. కాబట్టి వాళ్ళకి ఈ పర్టికులర్ లెటర్ రాస్తూ ఉన్నాడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి. అయితే మనలో ఎవరు కూడా అలాంటి సిచ్యుయేషన్ లో లేరు, అలాంటి సోషియలాజికల్ సెటప్ లో లేరు. మేబీ ఇఫ్ పీపుల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ మేబీ ఇన్ సమ్ ఇస్లామిక్ కంట్రీస్ ఆర్ కమ్యూనిస్టిక్ రెజీమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో కానీ అదర్వైజ్ వీఆర్ నాట్ అండర్ దాట్ సిచ్యుయేషన్. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠాల్లో ప్రిన్సిపల్స్ నుంచి ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్, ఉద్యోగి తర్వాత ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు, వాళ్ళిద్దరి మధ్యనటువంటి సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ అండ్ వర్కర్, టీమ్ లీడర్ అండ్ మెంబర్, ఫ్లోర్ మేనేజర్ అండ్ లేబర్, వీళ్ళ మధ్యన ఎలాంటి రిలేషన్ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో మనం అర్థం చేసుకున్నాం. Now, as I told you, Paul ఈ లెటర్ టు ది ఎఫిషియన్స్ టైంలో 60 మిలియన్ స్లేవ్స్ ఉన్నారని ఒక అంచనా. 60 మిలియన్ స్లేవ్స్ ఉన్నారు అనేటువంటిది. అయితే వాళ్ళు మనం అనుకున్నట్లు గిన్నెలు తోముకునేటువంటి వాళ్ళు, ఇంట్లో పనులు చేసేవాళ్ళు మాత్రమే అనుకుంటే కనుక పొరపాటు. సమ్ ఆఫ్ ద స్లేవ్స్ వర్ డాక్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ బిల్డర్స్. అలాంటి ఉన్నతమైనటువంటి వృత్తిలో కూడా ఉన్నారు. బట్ దే ఆర్ స్లేవ్స్. ఎందుకని స్లేవ్స్ అంటే దే ఆర్ నాట్ ఫ్రీ సిటిజన్స్, దే డోంట్ హ్యావ్ సిటిజన్షిప్. వాళ్ళు ఎందుకు స్లేవ్ అయి ఉండొచ్చు అని అంటే కనుక, నెంబర్ 1, దే మైట్ హ్యావ్ బీన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. యుద్ధంలో ఓడిపోయినప్పుడు వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. డానియల్ వాజ్ లైక్ దాట్, షడ్రక్ మెషక్ అబెద్నెగో వర్ లైక్ దాట్. దే మైట్ హ్యావ్ బీన్ కిడ్నాప్డ్, వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ప్రిజనర్స్ ఆఫ్ వార్ అన్నప్పుడు లార్జ్ స్కేల్ లో ఉంటుంది, కిడ్నాప్ అన్నప్పుడు ఇండివిజువల్ గా ఉంటుంది. ప్రాబబ్లీ దే వర్ ఇన్ డెట్స్, వాళ్ళు చాలా బాకీ పడిపోయి వాళ్ళే అమ్మేసుకొని ఉండొచ్చు. ఆర్ ప్రాబబ్లీ దే ఆర్ బార్న్ టు స్లేవ్స్, వాళ్ళ మమ్మీ డాడీ స్లేవ్ అయితే కనుక వాళ్ళు కూడా స్లేవ్ అవుతూ ఉంటారు అన్నమాట. అయితే స్లేవ్స్ మీద మాస్టర్స్ కి అబ్సల్యూట్ కంట్రోల్ ఉంటుంది. అబ్సల్యూట్ కంట్రోల్ అంటే దే కెన్ కిల్ దేర్ స్లేవ్. వాళ్ళ బానిసను, దాసుని చంపేచ్చు, ఎవరు అడగరు. స్లేవ్స్ ఆర్ సోల్డ్ అండ్ పర్చేస్డ్ లైక్ యానిమల్స్, దే ఆర్ ట్రీటెడ్ లైక్ యానిమల్స్. జంతువుల్లాగా కొంటారు, అమ్ముతారు, జంతువుల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అరిస్టాటిల్ ఏమన్నాడంటే ఎ స్లేవ్ ఈజ్ ఎ లివింగ్ టూల్, బతుకున్నటువంటి పనిముట్టు, లివింగ్ టూల్ స్లేవ్ అన్నాడు. ఆడమ్ స్మిత్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు, ఎ టూల్ విత్ ఎ సోల్, ప్రాణం ఉన్న పనిముట్టు అని అన్నాడు. వీళ్ళకి ఎటువంటి లాస్, రైట్స్ ఏమీ ఉండవు. సో దాట్స్ ది సిచ్యువేషన్. అయితే దీనికంటే ముందు మొజాయిక్ లా వచ్చింది, మోషే ధర్మశాస్త్రం. దాంట్లో ఖచ్చితంగా చెప్పాలి అంటే కనుక మొజాయిక్ లాలో ఈ స్లేవ్స్ కి చాలా రకాలైనటువంటి రాయితీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ ఇయర్ లో ఆల్ ద స్లేవ్స్ షుడ్ బి సెంట్ బ్యాక్. సో అలాంటి బ్యాక్డ్రాప్, జూయిష్ బ్యాక్డ్రాప్ లో ఉన్నది. అయితే నౌ ద హోల్ సిచ్యుయేషన్ ఇస్ దిస్. ఇలాంటి సోషల్ సెటప్ లో ఒక స్లేవ్ గాని ఒక మాస్టర్ గాని క్రిస్టియన్ అయితే ఎట్లా వ్యవహరించాలి, అది ఇప్పుడున్నటువంటి క్వశ్చన్. షుడ్ దే గో బ్యాక్ టు దేర్ ఫ్రీడమ్ ఆర్ స్లేవరీ? వాళ్ళు మళ్ళీ మానసత్వంలోకి వెళ్ళిపోవాలా, లేకపోతే మళ్ళీ నాకు స్వేచ్ఛ కావాలి
అని ఫైట్ చేయాలా? ఇది మనకున్నటువంటి క్వశ్చన్. అయితే పాల్ కానీ పీటర్ కానీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి, ఫైట్ చేయండి, మీకు స్వాతంత్రం కావాలి అలాంటి ఏమి చెప్పలేదు. చాలా క్లియర్గా ఏమని చెప్పాడంటే, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు, అంటే వెన్ యూ బికేమ్ ఎ క్రిస్టియన్, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావో అదే సిచ్యువేషన్ లో కొనసాగు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది సోషల్ స్టేటస్ కో. సాంఘికంగా ఆలోచించినట్లయితే, సామాజికంగా ఆలోచించినట్లయితే నీకున్నటువంటి పౌరస్థితి అదే ఉంటది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ రీడ్ దిస్ వర్స్, ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 7 20-24. చాలా పెద్ద ప్యాసేజ్, బట్ ఐ రీడ్ జస్ట్ వన్ సెంటెన్స్. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలను. దాసుడనే ఉండగా పిలువబడితేవా చింతపడవద్దు, కానీ స్వతంత్రుడు అగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు మర్చిపోవద్దు. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వాతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునికి సహవాసం కలిగి ఉండవలను. ఈచ్ వన్ షుడ్ రిమైన్ ఇన్ ద కండిషన్ ఇన్ విచ్ హీ వాజ్ కాల్డ్. అది చెప్తున్నాడు. సో ఒకవేళ గనక నువ్వు స్లేవరీ ఉన్నప్పుడు పిలువబడినట్లయితే యూ కంటిన్యూ టు బి స్లేవ్. దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు. యూ విల్ బి లైక్ దాట్. సో ఒక మాస్టర్ అయినా స్లేవ్ అయినా సరే క్రీస్తులో ఉన్నప్పుడు హౌ దే హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్, ఫెలో స్లేవ్స్ ని, ఫెలో మాస్టర్స్ ని, అర్థమైందా, యూ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఒకటిగా చూడాలి అని చెప్తా ఉన్నాడు. ఈ అపోజిల్స్ టీచింగ్ లో ఎక్కడ కూడా స్లేవరీని ప్రమోట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం దే డిడ్ నాట్ ఫైట్ అగైన్స్ స్లేవరీ. బానిసత్వం నిర్మూలన అవ్వాలి అని ప్లే కార్డులు పట్టుకొని ఎక్కడ తిరగలేదు. పర్టికులర్ గా పాల్ గాని పీటర్ గాని వాళ్ళ యొక్క ఎపిసోడ్స్ లో ఇటు మాస్టర్స్ కి అటు స్లేవ్స్ కి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించాలో చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. క్రిస్టియన్ మాస్టర్స్ షుడ్ రెస్పెక్ట్ దేర్ స్లేవ్స్ ఆర్ సర్వెంట్స్. క్రిస్టియన్ సర్వెంట్ షుడ్ ఆనర్ అండ్ ఒబే దేర్ మాస్టర్స్. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అన్నమాట. I'll read from verse 5 to 9. That is the passage we are going to study today. Bond servants, obey your earthly masters with fear and trembling, with a sincere heart as you would Christ, not by the way of eye service or people pleasers, but as bond servants of Christ, doing the will of God from heart, rendering service with a good will as to Lord and not to man, knowing that whatever good anyone does, this he will receive back from the Lord, whether he is a bond servant or is free. Masters, do not do the same to them and stop your threatening, knowing that he who is both their master and yours is in heaven, and there is no partiality with him. దాసులారా, యథార్థమైన హృదయము గల వారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి ఈ విధేయులై ఉండడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. దాసుడినైనా స్వతంత్రుడినైనా మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. దిస్ ఈస్ ద ప్యాసేజ్. అయితే ఈ ప్యాసేజ్ లో దేర్ ఆర్ 2 ప్రిన్సిపల్స్, చాలా ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్స్. వెదర్ యు ఆర్ ఎ మాస్టర్ ఆర్ ఎ సర్వెంట్, ఒక బానిసవైనా సేవకుడువైనా లేకపోతే యజమానుడు అయినప్పుడు కూడా 2 ప్రిన్సిపల్స్ ఆయన ఇస్తున్నాడు, 2 సూత్రాలు ఇస్తున్నాడు. ఈ సూత్రాలు గర్డింగ్ ప్రిన్సిపల్స్ గా ఉంటాయి, అండర్ గర్డింగ్. ఇవి బేస్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఆధారం చేసుకొని ఇటు సర్వెంట్స్ కి ఇటు మాస్టర్స్ కి ఆయన హెచ్చరికలు ఇవ్వటం మొదలు పెట్టాడు. అవి ఏంటి అని అంటే, మొట్టమొదటిది ఈ 5th verse నుంచి 9th verse దాకా మనకున్నటువంటి 5 verses లో 6 times గాడ్ ని అడ్రస్ చేస్తా ఉన్నాడు, గాడ్ ని రెఫర్ చేస్తా ఉన్నాడు. 5th verse లో యాజ్ యూ వుడ్ క్రైస్ట్, క్రీస్తునకు, ఇది 5th verse. 6th verse లోకి వచ్చేప్పటికి
బాండ్ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు దాసులమని. దాంట్లోనే 6th verseలోనే ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును. 7th verseలోకి వచ్చేప్పటికి యాజ్ టు లార్డ్, ప్రభువునకు చేసినట్లు. 8th verseలోకి వచ్చేప్పటికి రిసీవ్ బ్యాక్ ఫ్రమ్ ద లార్డ్, ఫలము ప్రభు వలన పొందునని. 9th verse దేర్ మాస్టర్స్ అండ్ యువర్స్ ఇన్ హెవెన్, యజమానుడినైన వాడు పరలోకమందున్నాడు. నౌ ఈ 6 times ఈ 5 verses లో ఆయన గాడ్ ని అడ్రస్ చేయటంలో మనకి ఏమని అర్థమవుతుందంటే, ఫర్ ఎ బిలీవర్ వెదర్ యు ఆర్ ఎ మాస్టర్ ఆర్ ఎ సర్వెంట్, నువ్వు యజమానుడివైనా అంటే ఎగ్జిక్యూటివ్ అయినా, ఎంప్లాయర్ అయినా, ఎంప్లాయీ అయినప్పటికి కూడా, నువ్వు ఒక టీమ్ లీడర్ అయినా, టీమ్ మెంబర్ అయినప్పుడు కూడా, ఫర్ ఎ బిలీవర్ the primary and governing fact of life is relation with Jesus Christ. యేసు క్రీస్తుతో మనకుండేటువంటి సంబంధం, సహవాసం, అది బేస్ అన్నమాట. వాళ్ళకి ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ రిలేటెడ్ టు క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్, అది ఇంపార్టెంట్ అనమాట. అది అండర్గార్డింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే 5th chapter 21st verse నుంచి ఈ సెక్షన్ స్టార్ట్ అవుతుంది 9th దాకా. సబ్మిటింగ్ టు వన్ అనదర్ అవుట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ క్రైస్ట్, క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉండడి. ఈ ప్రిన్సిపల్ భర్తకి భార్యకి వర్తిస్తుంది, పేరెంట్స్ కి పిల్లలకి వర్తిస్తుంది, ఇప్పుడు యజమానులకి దాసులకి వర్తిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సో ఇఫ్ యు బిలాంగ్ టు క్రైస్ట్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. నువ్వు క్రీస్తుకు చెందిన వ్యక్తివి అయితే కనుక నువ్వు ఇట్లా చేయాలి అనేటువంటి మాట చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ బిలాంగింగ్ టు క్రైస్ట్, నువ్వు క్రీస్తుకు చెందిన వ్యక్తివి కాకపోతే, అలాంటి సహవాసం సంబంధం లేకపోతే, దిస్ మైట్ బికమ్ వెరీ టఫ్ ఫర్ యూ అండ్ ఈవెన్ ఇల్లాజికల్. ఇది కష్టం అవటమే కాకుండా ఇది బుద్ధిహీనంగా, లేకపోతే ఇదేం బుర్రలేని పని అని కూడా అనటానికి అవకాశం ఉంటది. సో జీసస్ ఈజ్ మై లార్డ్ అండ్ ఐఎమ్ నాట్ మై ఓన్. నేను ప్రభువుకి చెందినటువంటి వ్యక్తిని, నేను నా సొంతం కాదు. హీఈస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ మై థింకింగ్. నా జీవితానికి ఆయనే కేంద్రం, కాబట్టి ఆయన చిత్తాన్ని నేను చేయాలి, ఆయన నేను తృప్తిపరచాలి. ఎందుకంటే ఒకరోజు ఆయన ముందు నిలబడతాను, ఆయన నుంచి సబాష్ అని అనిపించుకోవాలి, ఆయన నుంచి నాకు ఆశీర్వాదాలు వస్తాయి, ఆయన నుంచి నాకు బహుమతులు వస్తాయి. ఇఫ్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ప్రైమరీ, ఒకవేళ దేవుణ్ణి ఆ విధంగా ప్రేమిస్తున్నప్పుడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ప్రేమిస్తావు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దిస్ ద క్రాస్. వెన్ యు ఆర్ లవ్ వర్టికల్లీ ఈజ్ ఇన్ రైట్ వే, హారిజాంటల్ కూడా రైట్ వేలో ఉంటుంది. లవ్ ఫర్ గాడ్ విల్ ఆటోమేటిక్లీ లీడ్ యూ టు హ్యావ్ లవ్ ఫర్ పీపుల్. అది నీ మాస్టర్ అవ్వచ్చు, నీ యొక్క దాసుడు అవ్వచ్చు. సో లవింగ్ గాడ్ ఒక సైడ్ అయితే కనుక, దాని ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ లవింగ్ పీపుల్ అన్నమాట. సో రిలేషన్ విత్ క్రైస్ట్ ఈస్ ద ఫౌండేషన్. సో అది నీ పునాది. ఆ పునాది మీద ఈ యొక్క హోల్ లాజిక్ అంతా కట్టుకుంటూ వస్తున్నాడు. ద సెకండ్ ప్రిన్సిపల్, రెండో ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఫోకస్. అది ఫౌండేషన్ అయితే ఇది ఫోకస్. అది పునాది అయితే ఇది నీ కేంద్రం అన్నమాట, నీ కేంద్రం. ఇందులో ఏమంటున్నాడంటే హెవెన్లీ రివార్డ్ అండ్ కమెండేషన్ షుడ్ బి ద ఫోకస్. నాకు ఇక్కడ అభినందన దొరకాలి అని నేను అనుకోను, ఇక్కడ రివార్డ్ దొరకాలి అని నేను అనుకోను, అక్కడ దొరకాలి అని అనుకుంటా. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, భూమి మీద రివార్డ్ వస్తుంది అని దేవుడు ఎక్కడ ప్రామిస్ చేయలేదు, కానీ పరలోకంలో రివార్డ్ ఇస్తాను అని మాత్రం ప్రామిస్ ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి. భూమి మీద వస్తుంది అనేది లేదు, కానీ పరలోకంలో ఇస్తాను అని అంటున్నాడు. చాలా మనకి తొందరపాటు ఉంటది అనమాట. భూమి మీద మనకి రివార్డ్స్ కనబడుతూ ఉంటే, భూమి మీద మనకి ప్రమోషన్స్ వస్తూ ఉంటే, భూమి మీద మనకి సక్సెస్ వస్తూ ఉంటే, వి ఫీల్ దాట్ గాడ్ ఈజ్ విత్ అస్. అంటే ఎందుకంటే డీడ్స్ కనబడితే కానీ మనం నమ్మలేం. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో చక్కటి సహవాసం ఉన్నట్లయితే, భూమి మీద రిజల్ట్స్ కనబడినా కనబడకపోయినా, భూమి మీద నీకు అన్ని విధాల చక్కగా ఉండినా ఉండకపోయినా, when you are living for God, దేవుని కోసం జీవిస్తా ఉన్నప్పుడు, what happens, you have this confidence, yes, for all this I'm going to get the reward there. నాకు అక్కడి నుంచి రివార్డ్ వస్తుంది అని. అయితే ఒక క్రిటికల్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ మీకు చెప్తున్నాను. ఒక వ్యక్తిని ఫిజికల్ గా అబ్యూజ్ చేసేసారు, మెంటల్ గా టార్చర్ చేశారు, అన్యాయం జరుగుతుంది,
ఇన్హ్యూమన్ డీలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నీకు పరలోకంలో రివార్డు దొరుకుతుంది అని అంటా ఉన్నప్పుడు ఐ నో సమ్ పీపుల్ విల్ సే, సార్ ఇట్స్ వెరీ అన్ఫేర్, అది సరిగ్గా లేదు సార్, అది అన్యాయం. ఒక పూర్ విక్టిమ్ ని, ఒక సఫరింగ్ అండ్ డైయింగ్ విక్టిమ్ ని పట్టుకొని ఆ పరలోకంలో నీకు ఆశీర్వాదం ఉంటుందిలే, పరలోకంలో దీవెన ఉంటుందిలే అంటే ఏమన్నా న్యాయమా సార్? నో, వీ నీడ్ టు ఫైట్ ఫర్ అవర్ లేబర్ రైట్స్, వీ నీడ్ టు ఫైట్ ఫర్ అవర్ సివిల్ రైట్స్ అని అనేవాళ్ళు ఉన్నారు. I'm not trying to argue with them, but let me tell you one thing. Probably you don't have foundation on Christ. Probably you don't have focus as far as heavenly eternal rewards are concerned. నీ యొక్క పునాది క్రీస్తు మీద లేదేమో, నీ యొక్క కేంద్రము ఖచ్చితంగా నిరంతరము ఉండేటువంటి పరలోకపు ఆ ఆశీర్వాదాలు దీవెనల మీద లేదేమో. అందుకనే అలాంటి మాటలు చెప్పడం మొదలు పెట్టాము. See, Paul did not start a revolution against slavery. ఆయన బానిసత్వం మీద ఒక పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తలేదు, బట్ డెవలప్డ్ ఎ రెవల్యూషనరీ సిస్టమ్. ఒక విపరీతమైనటువంటి ఒక సిస్టమ్ ని, సృజనాత్మకమైన సిస్టమ్ ని సృష్టించాడు. దట్ వుడ్ డెవలప్ మ్యూచువల్ అఫర్మేషన్, అటు పని వాళ్ళకి ఇటు పనిచ్చేటువంటి వాళ్ళకి. పాల్స్ అప్రోచ్ వాజ్ నాట్ సోషల్ రిఫర్మేషన్, సామాజిక సంస్కరణ కాదు, బట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, కానీ ఆధ్యాత్మిక పరివర్తన. యాజ్ క్రిస్టియన్ బిలీవర్స్ we can ask for our rights, that's nothing wrong, but if the government or institute is biased, definitely that cannot work out. I don't know about Britain, I don't know about Europe, but India is almost at that level. A level, if you are a Christian, if you belong to Christ, definitely you are marginalized, you are looked down, you are put in a box. నిన్ను ఒక బాక్స్ లో పెట్టేస్తారు. నిన్ను ట్రీట్ చేసే విధానం వేరు ఉంటుంది, నిన్ను క్వశ్చన్ చేసే విధానం వేరుగా ఉంటుంది, నిన్ను జడ్జి చేసే విధానం వేరుగా ఉంటుంది, నీతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో when the government is like that, what can you do? What can you do? The courts are in their hands, justice, judgment is in their hands, తీర్పు అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నది. What can we do? మనము కొట్లాడితే జరిగేదేంటి? Paul knows that he's speaking to the slaves who are toiling day and night without any benefit or reward. ఎలాంటి ప్రతిఫలం పొందకుండా రాత్రింబగళ్ళు కష్టపడే వాళ్ళతో ఈ మాటలు చెప్తున్నాడు. అందుకని ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. లెట్ మీ రీడ్ దిస్ 8th verse, 5, 6, 7, 8, 9 లో 8th verse. Knowing that whatever good anyone does, that he will receive back from the Lord, whether he is a bond servant or is free. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. వెల్, ఈ లోకంలో అండర్ ది రోమన్ రెజీమ్ ఒక రివార్డ్ వస్తుందని దాసుడు అనుకోవటం అసాధ్యం. అలాంటి వ్యక్తికి ఎంత ఎంకరేజింగ్ వర్డ్ చెప్తా ఉన్నాడు చూడండి, అయ్యా నీకు పరలోకంలో ఉంటది. కాబట్టి దట్ షుడ్ మోటివేట్ హిమ్ టు బి ఒబీడియంట్ టు హిజ్ ఆర్ హర్ మాస్టర్ and respect and honor their master as unto the Lord. ప్రభువునకు వలె వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. I'll read couple of verses which speaks about heavenly rewards. Not only Paul, but Jesus himself said, Matthew 5:12, rejoice and be glad, for your reward is great in heaven, for so they persecuted the prophets who are before you. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించరు. ఇది మాథ్యూ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ జీసస్ క్రైస్ట్ సర్మన్ ఆఫ్ ద మౌంటైన్ లో చెప్పింది. అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్ మధ్యలో చాలా సార్లు చెప్పారు. ఐఎమ్ నాట్ కోటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. రెవల్యూషన్ చాప్టర్ 22, దట్స్ ద లాస్ట్ చాప్టర్, వర్స్ 12, behold I am coming soon, bringing my recompense with me to repay each one for what he has done. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నౌ వెన్ యూ రీడ్ దిస్, యు నో వాట్ కాన్ఫిడెన్స్ యూ గెట్, యు నో వాట్ మోటివేషన్ యూ గెట్. నో ఈ భూమి మీద నాకు రివార్డ్ రాదు బాయ్, ఎంత కష్టపడినా అక్కడ వస్తుంది. కాబట్టి నేను కష్టపడేది అక్కడున్న ఆయన తృప్తిపరచడానికి, నేను కష్టపడేది అక్కడ రివార్డు పొందటానికి, నేను కష్టపడేది ఆ నిత్య రివార్డు పొందటానికి. దట్ షుడ్ మోటివేట్ us. My friends, as Christians, the day is coming anywhere in the world
యూ విల్ బి మార్జినలైజ్డ్, యూ విల్ బి పుట్ డౌన్. నిన్ను పక్కకు పెడతారు, నిన్ను తక్కువగా చూస్తారు, నిన్ను మార్జినలైజ్ చేస్తారు. సో యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు చాలా కష్టపడతావు, కానీ సరిగ్గా రివార్డ్ రాదు ఈ లోకంలో. డోంట్ వరీ. ఎందుకంటే గాడ్, హీ విల్ గివ్ యూ దాట్ దేర్. కొన్ని సందర్భాల్లో ఇక్కడే ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇవ్వచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోవచ్చు. బట్ ఇన్ హెవెన్ యూ డెఫినెట్లీ గెట్ ఇట్. సో ఆ విధంగా స్లేవ్స్ కి చెప్పిన తర్వాత, సర్వెంట్స్ కి చెప్పిన తర్వాత, నౌ పాల్ స్పీక్స్ టు ద మాస్టర్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ వర్కర్స్ ఆర్ స్లేవ్స్ హూ ఆర్ లేజీ బమ్స్ ఆర్ హార్డ్ డిజోబీడియంట్ నట్స్. కొంతమంది మేనేజర్స్ చెప్తారు, సార్ ఏం చేయాలి సార్, మా వాళ్ళు పని చేయరు సార్ సరిగ్గా. కొంతమంది యజమానులు చెప్తారు, నా దగ్గర ఉన్నటువంటి వీడు బుర్రలేనోడు సార్, నాకు ఎంతో లాస్ వస్తుంది. ఇలాగా అనేటువంటి మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళతో ఏం చెప్తున్నాడు చూద్దాం. 9th verse. Masters, do the same to them and stop your threatening, knowing what he who is both their master and yours is in heaven, and that there is no partiality with him. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించటం అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మాస్టర్స్, నీకున్నటువంటి గోల్ ఏంటంటే హెవెన్లీ మాస్టర్ని తృప్తిపరచడం. ఎందుకంటే హీఈస్ యువర్ రివార్డర్. ఈ లోకంలో రివార్డు ఉన్నా లేకపోయినా పరలోకంలో ఖచ్చితంగా ఉంటది అని చెప్తున్నాడు. సి ఇఫ్ యు రీడ్ హీబ్రూస్ 11th chapter, ఈ లోకంలో వాళ్ళు రివార్డు పొందకపోయినా దే వర్ వెరీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉన్నారు. అండ్ డెఫినెట్ గా పరలోకంలో వాళ్ళు పొందుతారు. లేకపోతే వాళ్ళ గురించి మనం ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు వాళ్ళ గురించి రిఫర్ చేయటంతో అర్థమవుతుంది హౌ బ్లెస్సెడ్ దే ఆర్. I'll quote once. Hebrew 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. దే డిజైర్ ఎ బెటర్ కంట్రీ, దట్ ఈజ్ ఎ హెవెన్లీ వన్. అది వాళ్ళు కోరుకోరు, ఇక్కడది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మోసెస్ గురించి తీసుకున్నట్లయితే 24-26 Hebrews 11. He considered the reproach of Christ greater wealth than treasures of Egypt, for he was looking to the reward. ఈ ఈజిప్ట్ లో ఇచ్చేటువంటి ఆ రివార్డ్ ని పక్కకు దోసేసి క్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్ప ఐశ్వర్యం కోసం ఎదురు చూసి ఆయన ముందుకెళ్ళాడు అంటాడు. తెలుగులో చెప్పాలంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విశేషమైన నింద గొప్ప, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏలయనగా అతడు ప్రతిఫలమును కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. ఇక్కడ కలగబోయే వాటి మీద ఉంటా ఉన్నాడు. I want to tell you a story to make it lighter and then look into the passage. This was the story told by so many people. అయితే రే స్టెడ్మన్ అని ఆయన ఈ స్టోరీని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని మీకు కోట్ చేస్తా ఉన్నాను. ఏంటి అని అంటే కనుక, there was a missionary couple from Africa and they got into a boat, they got into a ship that is going to America. అయితే వాళ్ళు బోట్లోకి వెళ్ళి కూర్చున్నారు. దే ఆర్ ఓల్డ్ పీపుల్, రిటైర్డ్, అండ్ దే ఆర్ కంప్లీట్లీ బ్రోకెన్ అంటే హెల్త్ విషయంలో, బికాస్ ఆఫ్ దర్ లైఫ్ ఇన్ ద జంగల్. దే డోంట్ హ్యావ్ పెన్షన్. చాలా స్కెప్టిక్ గా వాళ్ళు వెళ్తా ఉన్నారు, హౌ దే హ్యావ్ టు లివ్ అన్నట్టు. అదే షిప్ లో టెడ్డీ రూజ్వెల్ట్, ది అమెరికన్ ప్రెసిడెంట్, గాట్ ఇన్ టు ఇట్. అయితే ఆయన గేమ్ హంట్ కోసం వచ్చాడు ఆఫ్రికాకి ఫర్ హాలిడే లాగా. ఆయన షిప్ ఎక్కుతా ఉన్నాడు. అయితే రూజ్వెల్ట్ వచ్చినప్పుడు there was a band playing, అంతా వచ్చింది, కానీ ఈ మిషనరీ కపుల్ని ఎవరు పట్టించుకోలేదు. అయితే ఆ హస్బెండ్ ఏమంటాడంటే, చూడు, ఆయన గేమ్ హంట్కి వచ్చాడు, ఆయనకి ఎంత హడావడం, మన లైఫ్ అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం, చాలా మందిని ప్రభు దగ్గర నడిపించాం, బట్ నోబడి రికగ్నైజెస్ అస్ అని కొంచెం బిటర్ ఫీలింగ్ లో ఉన్నాడంట. షిప్ ఫైనల్లీ డాక్డ్ అట్ న్యూయార్క్. ఆ న్యూయార్క్ లో వీళ్ళు దిగి సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోయారు ఒక చీప్ ఫ్లాట్ లోకి వెళ్ళడానికి. ఆ ప్రెసిడెంట్ ని రిసీవ్ చేసుకోవడానికి గవర్నర్ ఆఫ్ న్యూయార్క్ వచ్చాడు, చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, అంతా ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దట్ మ్యాన్ సిట్స్ ఇన్ దట్ చీప్ ఫ్లాట్ అండ్ హీ సేస్, సీ వాట్ ఈస్ దాట్ వి గాట్. ఆయనకి అంత హడావిడి చేశారు, మనకైతే ఏమి లేదనంటే. భార్య అన్నదంట, వై డూ యూ ఫీల్ సో బిటర్ లైక్ దాట్, ఎందుకంత కుళ్ళు కచ్చితో ఉంటావు, వై డోంట్ యు గో ఇన్ టు యువర్ రూమ్ అండ్ జస్ట్ అన్బర్డెన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని అంటే, అతను వెళ్ళి ప్రార్థన చేశాడంట.
హీ ప్రేడ్ ఫర్ సమ్ టైమ్ ఆయన నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత, హనీ వాట్స్ ద ఇష్యూ, యు ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ దోస్ థింగ్స్, చాలా హ్యాపీగా ఉన్నాను, ఏమైంది అని ఆ భార్య భర్తని అడిగితే అన్నాడంట, యా గాడ్ టోల్డ్ మీ వన్ థింగ్. నేను దేవుడితో చెప్పాను, ప్రభా తను ఇంటికి వచ్చినప్పుడు అంత హడావుడి ఉన్నది, నేను వచ్చాను కానీ నన్ను ఎవరు రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళు లేరు అని అంటే దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, యు ఆర్ నాట్ హోమ్ ఎట్ అని అన్నాడు. యు ఆర్ నాట్ హోమ్ ఎట్, నువ్వు ఇంకా ఇంటి దగ్గరికి రాలేదు. యు ఆర్ నాట్ హోమ్ ఎట్, నువ్వు ఇంటికి ఇంకా రాలేదు. దట్స్ నాట్ యువర్ హోమ్, అది నీ ఇల్లు కాదు, అది నీ ఇల్లు కాదు. మై ఫ్రెండ్స్, ఆర్ యూ హ్యావింగ్ ఎ బ్యాడ్ టైమ్ ఎట్ యువర్ ఆఫీస్? ఆర్ యు నాట్ rewarded fairly? Do you have a team that is not cooperative? Get this eternal perspective, these two principles, the foundational principle, relation with Christ, the focus principle. You might not be rewarded here, but definitely you will be rewarded in heaven. Jim Reeves oka paat paadadu. I don't know how many you heard that song. I like that song very much. This world is not my home, I'm just a passing through. My treasures are laid up somewhere beyond the blue. The angels beckon me from heaven's open door, and I can't feel at home in this world anymore. This world is not my home. ఈ లోకము నాకు నా ఇల్లు కాదు. I'm just passing through. నేను కేవలం ప్రయాణంలో ముందుకెళ్ళిపోతున్నాను. My treasures are laid up somewhere beyond the blue. ఆ నీలి ఆకాశం అవతల ఎక్కడో నా ఆస్తి ఉన్నది. The angels beckon me from heaven's open door. తెరచినటువంటి పరలోకపు ద్వారం దగ్గర నుంచి సైగ చేస్తా ఉన్నారు దేవదూతలు రమ్మని. I can't feel at home in this world anymore. ఈ లోకంలో నా ఇల్లు అన్నట్లు నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను. My friends, when you have this eternal perspective, ఈ నిత్య దృక్పథం నీకున్నప్పుడు ఈ లోకంలో రివార్డ్ వచ్చిందా లేదా అనేది నీకు అసలు ఇష్యూ కానే కాదు. ఎందుకనంటే యు ఆర్ షూర్ యు హ్యావ్ ద రివార్డ్స్ దేర్. అయితే ఈ లోకంలో ఆ పరిస్థితినన్నీ ఎదుర్కోవడానికి యు నీడ్ వన్ ఫౌండేషన్, దట్ ఈస్ యువర్ డైనమిక్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో సజీవమైనటువంటి సహవాసము కలిగి ఉండటం. హ్యావింగ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ బేస్, నౌ హీ ఇన్స్ట్రక్ట్స్ ద సర్వెంట్స్ అండ్ ద మాస్టర్స్. ఆయన ఇటు దాసులకు అటు యజమానులకు కొన్ని హెచ్చరికలు లేకపోతే కొంత టీచింగ్ ఇస్తా ఉన్నాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోండి. సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ మేక్ ద బెస్ట్ ఎంప్లాయీ. మీరు దేవుని దాసులు అయినట్లయితే గనక మంచి ఉద్యోగస్తులు, మంచి పనివాళ్ళు, శ్రేష్టమైన పనివాళ్ళు, ఉన్నతమైనటువంటి పనివాళ్ళు, ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు అని మీకు ముద్ర కలగాలి. ఎందుకు అనంటే ద వే యు వర్క్ ఇస్ టు దట్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తునకు వలె, క్రీస్తుకు సేవ చేసినట్లు ఈ లోకంలో చేస్తా ఉన్నావు. ఐ హావ్ టు గివ్ ది స్టేట్మెంట్. ఇఫ్ యు ఆర్ కుకింగ్, నువ్వు వంట వండుతున్నట్లయితే ఎలాగా వండుతున్నావు అంటే, ఈ వంట నేను క్రీస్తుకు పెడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఫీడ్ జీసస్ క్రైస్ట్ విత్ దిస్ డిష్. అప్పుడు ఎలా వండుతావు? వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ ప్రాజెక్ట్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుకి దీన్ని సబ్మిట్ చేయబోతున్నాను. దెన్ హౌ డు యూ వర్క్? ఇఫ్ యు ఆర్ స్వీపింగ్, నువ్వు ఇల్లు ఉడుస్తున్నావు అనుకోండి, ఎలా ఉడుస్తావు? జీసస్ ఈస్ గోయింగ్ టు వాక్ ఆన్ దిస్. సో యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ద బెస్ట్ ఎంప్లాయీ, ద బెస్ట్ వర్కర్. నువ్వు క్రీస్తునకు చేసినట్లు చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ ద బెస్ట్ ఆటోమేటిక్లీ. దాట్ ఈస్ వాట్ జీసస్ వాంటెడ్. దాట్ ఈస్ వాట్ పాల్ ఈస్ టీచింగ్ హియర్. పౌలు బోధిస్తున్నటువంటిది అది. సో ఆ ఓవరాల్ హెడ్డింగ్ కింద సర్వెంట్స్ కి 5 క్యారెక్టర్స్ ఉంటాయి అని చెప్తున్నాడు, లేకపోతే 5 డెఫినెట్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్తున్నాడు. వాట్ ఆర్ దే? ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, యూ షుడ్ బి ఒబీడియంట్. నువ్వు క్రీస్తు దాసునివి అయితే కనుక, క్రీస్తుని బట్టి నువ్వు దాసునివి అయితే కనుక యూ షుడ్ బి ఒబీడియంట్. 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గలవారే భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె. ఇక్కడ నుంచి చూడండి, శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండడి. బాండ్ సర్వెంట్స్, obey your earthly masters with fear and trembling, with a sincere heart as you would Christ. Obey your earthly masters. శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి.
సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ఒబీడియంట్ టు ఎంప్లాయర్. ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు విధేయత కలిగి ఉండాలి. యువర్ మాస్టర్, నీ టీమ్ లీడర్, నీ బాస్, ఎవరి దగ్గర అయితే నువ్వు పనిచేస్తున్నావు అతనికి నువ్వు లోబడి జీవించాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే పౌలు ఈ మాటలు రాస్తున్నాడో వాళ్ళు 2 డిస్టింక్ట్ ఇష్యూస్ లో ఉన్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో చెప్పాలంటే దే హావ్ బిన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ ద సిన్. వాళ్ళు పాపం నుంచి విడుదల పొందినటువంటి వాళ్ళు. అట్ ద సేమ్ టైం వాళ్ళు రోమన్ కల్చర్ లో జీవిస్తున్నారు. వాళ్ళ మాస్టర్ నుంచి వాళ్ళు విడుదల పొందలేదు. వాళ్ళకి ఈ మాట రాస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇట్స్ ట్రూ, నువ్వు పాపం విషయంలో విడుదల పొందావు, కానీ సోషియోలాజికల్ గా, సాంఘికంగా, సామాజికంగా ఆలోచిస్తే నీ మాస్టర్ దగ్గర నుంచి నువ్వు విడుదల పొందలేదు. దేర్ఫోర్ యు మస్ట్ బి బౌండ్ టు హిమ్. ఆయనకి నువ్వు లోబడి ఉండాలి. వాళ్ళు సర్వెంట్స్ బై ఫుల్ఫిల్లింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ ఒబేయింగ్ ద మాస్టర్ హూ ఇస్ ఇన్ హెవెన్. పరలోకంలో ఉన్నటువంటి గురువు గారికి, యజమానుడికి వాళ్ళు లోబడి ఉంటున్నారు. ఎలాగా? ఈ లోకంలో ఉన్నటువంటి మాస్టర్ కి లోబడి ఉండటం బట్టి. అదే వచనంలో ఏమంటున్నాడంటే, విత్ సిన్సియర్ హార్ట్, యథార్థమైన హృదయం గలవారై, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద హార్ట్. 6వ వచనంలో దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించచ్చు. 7వ వచనంలో రెండరింగ్ సర్వీస్ విత్ ఎ గుడ్ విల్, ఇష్టపూర్వకంగా సేవ చేయటం. ఇందులో చూసినట్లయితే హృదయపూర్వకంగా అంటే హార్ట్ఫుల్ గా పనిచేయాలి. డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద హార్ట్ అంటే సోల్ తో కంప్లీట్ గా. NASBలో సోల్ అనే మాట చూపించారు. అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో అనేది వస్తుంది. అండ్ ఫైనల్లీ రెండరింగ్ సర్వీస్ విత్ అ గుడ్ విల్, ఇష్టపూర్వకంగా సేవ చేయడం. విల్ అంటే దీంట్లో ఏమని చెప్పాలంటే ఒబీడియన్స్, వాట్ పాల్ ఈజ్ స్పీకింగ్ హియర్, లోబడి ఉండటం అనే దాన్ని ఇక్కడ ఏదైతే పౌలు బోధిస్తున్నాడో దాన్ని ఎలా చూసుకోవాలో తెలుసా? ఇట్ ఈస్ హోల్ హార్టెడ్, హృదయపూర్వకమైంది, విల్ఫుల్, ఇష్టంగా, చేర్ఫుల్, సంతోషం. అయితే ఒక స్లేవ్ గాని, ఒక సర్వెంట్ గాని యజమానుడికి ఏ పరిస్థితుల్లో నేను ఇది చేయను ఎప్పుడు ఒబే కాడు అని అంటే కనుక ఒకే ఒక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? ఇఫ్ ఇట్ ఈస్ అ మారల్ ఇష్యూ, ఇఫ్ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఇష్యూ, నైతికమైందైతే, ఆధ్యాత్మికమైందైతే, నీకు దేవునికి అడ్డొచ్చేదైతే, షడ్రక్ మెషక్ అబేద్నెగో అదే చేశారు, దానియేలు అదే చేశారు. బట్ దే వర్ రెడీ టు యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్. షడ్రక్ మెషక్ అబేద్నెగో, ప్రభా నేను విగ్రహానికి దండం పెట్టను, ఏమన్నా సరే అగ్ని నుంచి తప్పించు అని అనలేదు. దానియేలు నేను ప్రార్థన చేస్తాను, ఏమన్నా సరే నేను సింహాల బోన్లోకి వెళ్లకుండా ఆపేయి అని అనలేదు. నేను సింహాల బోన్లోకి వెళ్ళటానికైనా రెడీ, నీ గురించి నీకు నేను ప్రార్థన చేయకుండా ఉండలేను. నేను అగ్నిగుండంలోకి వెళ్ళటానికైనా రెడీ, నేను ఆ బొమ్మకి దండం పెట్టలేను. డూ యు అండర్స్టాండ్ నౌ? That is their situation. So they were obedient except if it was something moral or spiritual. Servants of Christ should be obedient. That's number 1. Number 2, servants of Christ should be conscientious before the Lord. వాళ్ళు మనస్సాక్షి పరంగా జీవించాలి. 5వ వచనం మరి చదువుతున్నాను. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోని బాండ్ సర్వెంట్స్, ఒబే యువర్ ఎర్త్లీ మాస్టర్స్ విత్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్. ఈ ఫియర్ దేని గురించి? యజమానులకు భయపడాలా? పనికి భయపడాలా? పీటర్ ఒబ్రాయన్ అనేటువంటి ఆయన తన కామెంటరీలో ఈ మాట రాస్తాడు. ద ఫియర్ ఈజ్ రిగార్డింగ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. పరలోకములోకి వెళ్ళిన తర్వాత ప్రతి విశ్వాసిని మనం చేసినటువంటి పనులు, మనకిచ్చినటువంటి అవకాశాలు, దాని గురించి జడ్జిమెంట్ ఉంటదే, ఆ యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. కాబట్టి అది గుర్తు పెట్టుకొని ఒక దినం దీనికి లెక్క చెప్పాలి. కాబట్టి ఆయన చాలా గొప్పవాడు ఈ లోకంలో ఉన్నటువంటి యజమానుడి కంటే. కాబట్టి నేను ఆయన యందు భయభక్తులు కలిగి, ఎవరికి? దేవునికి భయపడి, దేవుడు తీర్పు తీర్చేవాడు కాబట్టి, దేవుడికి నేను లెక్కప్ప చెప్పాలి కాబట్టి, I have to be accountable to him. Therefore, I need to be very careful. So as it is unto the Lord, నేను దేవునికి లెక్క అప్ప చెప్పాలి కాబట్టి
హార్డ్ వర్కింగ్ అండ్ ఆనెస్ట్ వర్క్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. కష్టపడి పని చేస్తావు, యథార్థంగా పని చేస్తావు. దట్స్ ఇంపార్టెంట్. ఎలాగ పని చేస్తావు అంటే యువర్ వర్క్ షుడ్ పాస్ గాడ్స్ ఇన్స్పెక్షన్. నీ యొక్క పని తీరు ఎవరు ఓకే చేయాలి తెలుసా? సబాష్ అని ఎవరు అనాలి తెలుసా? దేవుడు అనాలి. సబాష్ నమ్మకమైన దాసుడా. మనకి 5 talents, 2 talents, 1 talent విషయంలో మనకు కనబడుతుందో, ఇట్ షుడ్ బి సర్టిఫైడ్ బై గాడ్, ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై గాడ్. మెనీ అ టైమ్స్ మనం చాలా కష్టపడతాం, కానీ ఈ లోకంలో అప్రూవల్ దొరకదు. చాలా కష్టపడతాం, we don't get recognition, we don't get certified. But let me tell you one thing, don't worry about that. ప్రార్థన చేయి, దాన్ని కావాలని కోరుకోవటం తప్పేం లేదు. ఒకవేళ ఏ కారణం చేతైనా నువ్వు కష్టపడినప్పటికీ దొరకకపోతే, నువ్వు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ దొరకకపోతే, డోంట్ వరీ. ఎందుకంటే నీ కష్టం వృధా అయిపోలేదు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, బూడిదలో పోసిన పన్నీరు అని అంటారు. నో 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 నో, ఫర్ అ క్రిస్టియన్ నథింగ్ ఈజ్ వేస్టెడ్ ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్. నువ్వు కష్టపడి చేస్తున్నట్లేదు. దిస్ యాక్చువల్లీ గివ్స్ ఎ న్యూ డిగ్నిటీ టు ద జాబ్ యు ఆర్ టేకింగ్ అప్. అది ఏదైనా సరే, గిన్నెలు తవ్వుతున్నావా, ప్లేట్లు కడుతున్నావా, ఇంట్లో వంట వండుతున్నావా, ఇంట్లో సర్దుతున్నావా, ఇల్లు క్లీనప్ చేస్తున్నావా, లేకపోతే పెట్రోల్ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నావా, లేకపోతే కంప్యూటర్ ముందు పనిచేస్తున్నావా, నువ్వు ఒక కాల్ సెంటర్లో ఉన్నావా, నువ్వు ఒక ప్రొఫెషనల్, ఒక డాక్టర్గా ఉంటున్నావా, ఒక లాయర్గా ఉంటున్నావా, ఒక ఇంజనీర్గా ఉంటున్నావా, ఐ డోంట్ నో వేర్ ఎవర్ యు ఆర్, యువర్ జాబ్ గెట్స్ డిగ్నిటీ బికాస్ యువర్ వర్కింగ్ ఫర్ లార్డ్. దేవుని కోసం పనిచేస్తున్నావు. సో వర్కింగ్ విత్ ఎంథూజియాజం, హోల్ హార్టెడ్లీ ఇస్ టోటల్ కమిట్మెంట్ టు ద లార్డ్. చాలా ఎంథూజియాస్టిక్ గా పనిచేస్తూ ఉంటాం. సో ఇప్పటికి 2 things నేర్చుకున్నాం. యూ విల్ బి ఒబీడియంట్ ఇఫ్ యు ఆర్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. యూ విల్ బి కాన్షియన్షియస్ బిఫోర్ ద లార్డ్ ఇఫ్ యు ఆర్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. మూడోది, సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ఫోకస్డ్ ఇన్ పర్పస్. గురి చాలా ఉంటుంది అనమాట. దాసులారా యథార్థమైన హృదయం గలవారే, 5th verse లోనే ఉన్నాను. దాసులారా యథార్థమైన హృదయం గలవారే, బాండ్ సర్వెంట్స్ obey your earthly masters with fear and trembling, with a sincere heart. What does it mean? Undivided and total attention as far as your efforts are concerned. Undivided and total attention. No wastage of time, no misuse of time. Time waste cheyavu, misuse cheyavu. Simple ga cheppalante, you don't share gospel in your office hours. Did you get it? It's wastage of time, it's misuse of time. ఎందుకనంటే that time has been given for you to work. నువ్వు అదే పని చేయాలి. And let me tell you one thing, if you are working sincerely, నువ్వు యథార్థంగా పనిచేస్తున్నప్పుడు, హోల్ హార్టెడ్ గా పనిచేస్తున్నప్పుడు, ఫోకస్డ్ గా పనిచేస్తున్నప్పుడు, do you know what you are building? నువ్వు ఏం బిల్డ్ చేస్తున్నావు? You are building a stage to share the gospel. సువార్త చెప్పడానికి ఒక స్టేజ్ బిల్డ్ చేస్తున్నావు. That is raising a witness. నీ లైఫ్ ఒక విట్నెస్ అవుతుంది. యువర్ ఎక్సలెంట్ వర్క్ బికమ్స్ అ విట్నెస్, యువర్ హార్డ్ వర్క్ బికమ్స్ అ విట్నెస్, యువర్ ఫోకస్డ్ వర్క్ బికమ్స్ అ విట్నెస్. నువ్వు కష్టపడి పనిచేస్తాం, యథార్థంగా పనిచేయటం, టైం వేస్ట్ చేయకుండా పనిచేయటం, ఇది నువ్వు ఒక స్టేజ్ బిల్డ్ చేసుకుంటున్నావు. స్టేజ్. అప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఎందుకంత కష్టపడి పనిచేస్తావు? బాస్ లేనప్పుడు కూడా నువ్వు ఎందుకు పనిచేస్తావు? నీ టైంలో ఎప్పుడు కష్టపడతావు? ఎందుకని? యూ షేర్ ద గాస్పుల్ అట్ దట్ టైం. యూ టెల్ దెమ్, హే, ఐఎమ్ నాట్ ఓన్లీ వర్కింగ్ ఫర్ దిస్ బాస్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ బిగర్ బాస్. దిస్ బాస్ మే నాట్ రివార్డ్ మీ, బట్ దట్ బాస్ విల్ డెఫినెట్లీ రివార్డ్ మీ. ఈ బాస్ నాకేవో ఫ్యూ పర్క్స్ ఇస్తాడేమో, బట్ దట్ బాస్, హీ గివ్స్ మీ క్రౌన్, హీ గివ్స్ మీ ఎ క్రౌన్. You tell them, you tell them. So that's the third one. First is obedience, second one is conscientious, third one is focus. The fourth one, servants of Christ should be genuine, not hypocritical. 6th verse loki vastunna, not by the way of eye service or people pleasers. మనుషులకు సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక. For every Christian, let me tell you this, job is sacred. నీ ఉద్యోగం పవిత్రమైనది. I'm not saying work is worship.
నేను నీ పని ఆరాధన అని చెప్పట్లేదు. బట్ ఐ కెన్ మేక్ 3 స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ నెంబర్ 1, నీకు వర్క్ చేయటానికి ఎబిలిటీ ఎవరిచ్చారు తెలుసా? దేవుడే. ద ఎబిలిటీ టు వర్క్ వాజ్ గివెన్ బై గాడ్, సో వర్షిప్ హిమ్. రెండోది, నీకు చేయటానికి వర్క్ ఇచ్చింది దేవుడు. హీ హాస్ గివెన్ యూ ద వర్క్మ్యాన్షిప్, హీ హాస్ గివెన్ యూ వర్క్. నీకు పని చేయడానికి సామర్థ్యతనిచ్చాడు, పని కూడా ఇచ్చాడు. ఆయన్ని ఆరాధించు. అండ్ వెన్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేస్తే దట్ ఎనేబుల్స్ పీపుల్ టు వర్షిప్ గాడ్. ఇటు దేవుని పెట్టరా, అందుకని బాగా చేస్తాడు. వాజ్ నాట్ జోసెఫ్ ద రీజన్ ఫర్ ఫరో టు వర్షిప్ గాడ్? Was not Daniel, Shadrach, Meshach, Abednego the reason for the kings of Babylon to worship God? వాళ్ళు కష్టపడి జీవించినందుకు కాదా వాళ్ళు అన్యులైనప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించారు? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఐ వాంట్ టు మేక్. ఫర్ ఎ క్రిస్టియన్, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ సేక్రెడ్ చర్చ్. అతి పవిత్రమైనటువంటి ఆరాధనా స్థలంలో దేవుడు ఉన్నాడు, అక్కడే కాదు. హీస్ ఆల్సో ఇన్ ద ప్లేస్ వేర్ యువర్ వర్కింగ్. నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో అక్కడ కూడా ఉన్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్, నువ్వు పని చేసే చోట దేవుడు ఉన్నట్లయితే, ఇఫ్ గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ, యూ విల్ వర్క్ జెన్యూన్లీ. నువ్వు చాలా కష్టపడి పని చేస్తావు. యూ వర్క్ జెన్యూన్లీ. యూ డు నాట్ జస్ట్ వర్క్ టు ప్లీజ్ యువర్ బాస్ హియర్, ఏదో కొన్ని రివార్డ్స్ కోసం, ఏదో లిఫ్టప్ కోసం కాదు. ట్రైంగ్ టు మేక్ అన్ ఇంప్రెషన్ విత్ ఎ సెల్ఫిష్ అంబిషన్. తుచ్చమైనటువంటి అభిలాషతో, కోరికతో నువ్వు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించేవి. మెనిపులేటివ్ వర్క్ అనేది ఉండదు. యు వర్క్ at your pace wholeheartedly. So 4 things we have learned. If you are the servant of Christ, you will be obedient, you will be conscientious before the Lord, you will be focused in your purpose, you will be genuine, not hypocritical. మోసపూరితంగా డబుల్ గేమ్ అనేది ఉండదు. And finally, 5th one, if you are servant of Christ, you should work enthusiastically. చాలా ఉత్తేజంతో పనిచేస్తావు. 7th verse, rendering service with a good will. Rendering service with a good will as to the Lord and not to man. మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువుకు నాకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయడి. బీ ఎంథూజియాస్టిక్, పాజిటివ్ అండ్ హ్యావ్ cheerful spirit ఆన్ ద జాబ్. చాలా ఉత్తేజంగా ఉంటది, సానుకూలంగా ఉంటావు. యు వర్క్ పాజిటివ్లీ. అయితే ఇక్కడ మాత్రం బాగా పనిచేసి వెనక్కి వెళ్ళి మా బాస్ చెడ్డోడు, మా కంపెనీ దరిద్రమైంది, దానికి ఉన్నటువంటి రూల్స్ దరిద్రమైనవి. డోంట్ ట్రై టు స్పీక్ లైక్ దట్ behind. That's what Paul was saying. Paul was writing to those people who do not have rights or benefits or time off or pay increments. అలాంటి వాళ్ళకి రాస్తున్నాడు. వాళ్ళకి ఎలాంటి చట్టాలు లేవు, ఎలాంటి లాభాలు లేవు, ఇంక్రిమెంట్స్ లేవు, ఈరోజు రెస్ట్ తీసుకోరా అనేది లేదు. అలాంటి వాళ్ళకి ఏమని చెప్తున్నాడు తెలుసా? డూ యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ unto the Lord. ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి. సచ్ పీపుల్ విల్ ఫేస్ వర్స్ సిచ్యుయేషన్, బట్ గ్రంబ్లింగ్ అనేది క్రిస్టియన్ కి ఉండకూడదు. సో యాజ్ ఎ సర్వెంట్, దీస్ ఆర్ ద 5 principles we have to learn. Like the 5 things. Servants of Christ should be obedient to Lord and to the master. పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి, తనకు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో వాళ్ళకి. Servants of Christ should be conscientious before the Lord. తాను పనిచేసేటప్పుడు తన మనస్సాక్షి పూర్వకంగా పనిచేయాలి. దేవుడి ముందు, ప్రభా నేను మాట్లాడింది, నేను చెప్పింది, నేను చేసింది నీకు తెలుసు. అనేక మార్లు పౌలు చెప్పాడు, నేను చేసింది నాకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు, నా ప్రభువుకు తెలుసు. He made that statement couple of times. Third one, servant of Christ should be focused in his purpose. చాలా ఫోకస్డ్ గా ఉండాలి. నో అన్డివైడెడ్ అటెన్షన్, నో డబల్ థింకింగ్. అటు ఇటు వెళ్ళిపోవటం కాదు, వేస్టేజ్ ఆఫ్ టైం అనేది లేదు. ఫోర్త్లీ, షుడ్ బి జెన్యూన్, నాట్ హిపోక్రిటికల్. మెనిపులేటివ్ కాదు, డబల్ గేమ్ కాదు. యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. ఏదో క్విక్ పర్క్స్ కోసం
అప్లిఫ్ట్ కోసం కాదు. బట్ వెన్ యు ఆర్ వర్కింగ్ జెన్యున్లీ, ఇఫ్ యు ఆర్ గెటింగ్ a pay increase or a lift in the position, praise the Lord, praise the Lord. But that should not be your goal. Your goal is to satisfy the master up there. అక్కడున్న ఆయన్ని తృప్తిపరచడం. అండ్ ఫైనల్లీ యూ షుడ్ వర్క్ ఎంతూజియాస్టిక్లీ. నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఉత్తేజభరితంగా, చాలా హ్యాపీగా నువ్వు వర్క్ చేస్తూ ఉండాలి. సో దీస్ ఆర్ ది 5 things he was telling to the servants. పని చేసేటువంటి వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నౌ 9th verse, ఒక్క వర్స్, హీ స్పీకింగ్ టు ది మాస్టర్స్. యజమానులకి ఈ మాట చెప్తా ఉన్నాడు. న్యాచురల్లీ వీళ్ళకి 4 వచనాలు ఉండి వీళ్ళకి ఒకటే వచనం ఉంది. ఎందుకు అని అంటే కనుక న్యాచురల్లీ ఎక్కువ స్లేవ్స్ ప్రభుని అంగీకరించారు, చాలా తక్కువ మంది మాస్టర్స్ ప్రభుని అంగీకరించారు. దట్స్ వన్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఈ స్లేవ్స్ కి చెప్పిన అన్ని కూడా వీళ్ళకి వర్తిస్తే, ఇన్ ఎడిషన్ ఇది వర్తిస్తాను అనమాట. దట్స్ ఇట్. మనం 1 Peter chapter 3లో verses 1 to 7 లో 6 verses వైఫ్ కి చెప్పి 7th verse హస్బెండ్ కి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే 6 verses లో వైఫ్ కి చెప్పి అన్ని హస్బెండ్ కి వర్తిస్తే, ప్లస్ ఇన్ ఎడిషన్ టు దట్ ఈ చెప్తున్నాడు అనమాట. సో ఈ 2 reasons తో హీ గివ్స్ ఓన్లీ 1 verse టు దెమ్. మాస్టర్ అయితే, won't you be obedient to the Lord? Won't you be conscious before Lord? Won't you be focused on your purpose? Won't you be genuine, not hypocritical? Won't you be working enthusiastically? Even as a master, all these 5 should work for you. ఈ 5 నీకు ఉండాల్సిందే. ఈ 5 కాకుండా ఇంకా ఏముంటాయో చూద్దాం. 9th verse, masters, do the same to them and stop your threatening, knowing that he who is both their master and yours is in heaven, and that there is no partiality with him. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడని, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించడమని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఇక్కడ మనం చూసినట్లయితే క్రిస్టియన్ ఎంప్లాయర్ షుడ్ నాట్ ట్రీట్ హిజ్ ఎంప్లాయ్ ఇన్ అ బ్యాడ్ వే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, he should treat his employee as he would wish to be treated. ఇతరులు నీకేం చేయాలని కోరుకుంటున్నాడో నువ్వు అదే ఇతరులకు చేయి. ద గోల్డెన్ రూల్ అని అంటారే ఇక్కడ, ద గోల్డెన్ రూల్ టు ది ఎంప్లాయర్. ఎంప్లాయీ నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అదే నువ్వు వాడికి అదే చెయ్యి. ఎంప్లాయీ నిన్ను ఎలా చూడాలనుకుంటున్నావు నువ్వు వాడిని ఆ విధంగా చూడు. దట్ డస్ నాట్ మీన్ యూ షుడ్ వర్క్ యాజ్ స్లేవ్స్. నువ్వు బానిసలుగా పని చేయాలి అనేటువంటిది లేనేది. ఈ మాట అసలు ఎందుకు చెప్తున్నాడంటే, చాలా బ్రూటల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు, చాలా బ్రూటల్ గా చేస్తూ ఉంటారు. అగస్టస్ కి ఒక పెట్ బర్డ్ ఉండేదంట. పెట్ బర్డ్, ఐ థింక్ ఇట్స్ క్వేల్, ఒక బర్డ్ చిన్నది, కౌస్ అని అంటారు కదా, అది ఒక బర్డ్ ఉండేదంట. అయితే బై యాక్సిడెంట్ అది చచ్చిపోయింది. అయితే ఏ స్లేవ్ అయితే ఆ బర్డ్ ని చంపేశాడో హీ కిల్డ్ హిమ్. అంత హారబుల్ గా ఉంటుంది. ఒక బర్డ్, దట్ టు యాక్సిడెంటల్ అయినప్పుడు కూడా చంపేశాడు. సో అలాంటి కల్చర్ లో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మాస్టర్స్ కి రాస్తున్నాడు. అయితే ఏమని రాస్తున్నాడంటే, మాస్టర్స్ డూ ద సేమ్ టు దెమ్. యజమానులారా ఆ ప్రకారమే వారి ఎడ్ల ప్రవర్తించదు. వీళ్ళు స్లేవ్స్ ఏ విధంగా మాస్టర్ కి సేవ చేస్తారో ఆ విధంగా వీళ్ళు స్లేవ్స్ కి చేయమనా? నో. చార్ల్స్ హాడ్జ్ అనేటువంటి ఆయన చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మాస్టర్స్ ఆర్ టు యాక్ట్ టువర్డ్స్ దేర్ స్లేవ్స్. ఎలాగా ప్రవర్తించాలంటే, ద సేమ్ రిగార్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా అదే విధంగా ప్రవర్తించాలి. దేవుని చిత్తానుసారం, విత్ ద సేమ్ రికగ్నిషన్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తునందు ఉన్నటువంటి అధికారం బట్టి చేస్తూ ఉండాలి. with same sincerity and good feeling which had been enjoined in the slaves themselves. కాబట్టి ఆ ఫీలింగ్, సిన్సియారిటీ ఉండాలి. ఒకే శరీరానికి చెందినటువంటి వాళ్ళం, ఒకే శిరస్సు నుంచి వచ్చినటువంటి వాళ్ళం, లేకపోతే శిరస్సు కింద ఉన్నటువంటి వాళ్ళం. ఆయనకి దేవుని స్వరూపం ఉంది, నాకు దేవుని స్వరూపం ఉన్నది. కాబట్టి వీఆర్ ఆఫ్ ద సేమ్ డిగ్నిటీ, ఒకే విలువ కలిగినటువంటి వాళ్ళం. మేబీ సోషల్ స్టేటస్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ లెట్ మీ రిమైండ్ మై సెల్ఫ్, హీఈస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, షీఈస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మన ఇంట్లో హౌస్ మెయిడ్స్ ఉంటారు,
మన ఇంటి దగ్గరికి వర్క్ చేయడానికి, చిన్న చిన్న వర్క్స్ చేయడానికి వస్తూ ఉంటారు. డూ వి ట్రీట్ దెమ్ విత్ దట్ డిగ్నిటీ? ఆ యొక్క గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. డు వి షో కన్సర్న్ అండ్ లవ్ టువర్డ్స్ దెమ్? వాళ్ళ పట్ల ఒక బాధ్యత, ప్రేమ చూపిస్తున్నాం. హౌ మెనీ ఆఫ్ us ఆర్ విల్లింగ్ టు హ్యావ్ అవర్ హౌస్ మేట్ టు సిట్ విత్ us అండ్ ఈట్? మనతో కలిసి కూర్చొని మన ఇంట్లో పనిచేసేవాళ్ళు భోంచేయడానికి ఎంతమంది సంసిద్ధంగా ఉంటారు? ఆర్ వి ఏబుల్ టు డూ దాట్? కెన్ వి గివ్ దట్ కైండ్ ఆఫ్ కేర్ అండ్ కన్సర్న్? You want the best from the servant, so give the best to them. నీ సేవకురాల నుంచి, సేవకుడి దగ్గర నుంచి మంచిది కావాలని కోరుకుంటాం. గివ్ దెమ్ ద బెస్ట్. బోయస్ ద మాస్టర్ గేవ్ రూత్ ద బెస్ట్. ఆమె పరాయి దేశం నుంచి వచ్చింది, విధవరాలు, చాలా భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆమె కేవలం ఏరుకోవడానికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో రూత్కి బోయస్ గేవ్ ద బెస్ట్. బోయస్ ప్రొవైడెడ్ ద బెస్ట్. ఇఫ్ యు డూ ద బెస్ట్ with one God as your head, God will provide. So employer, Christian employer should treat his employee as he would wish to be treated. నేను వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తానంటే వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధానంగా. సెకండ్ థింగ్ చూస్తే, క్రిస్టియన్ ఎంప్లాయర్ షుడ్ గివ్ అప్ థ్రెటనింగ్. రోమన్ కల్చర్లో ఈ థ్రెటనింగ్ అనేది బాగా ఉంటుంది. మాస్టర్స్ డూ ద సేమ్ టు దెమ్ అండ్ స్టాప్ యువర్ థ్రెటనింగ్. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని, ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని షాకింగ్ డిమాండ్స్ అనేవి పెడతా ఉంటారు. ఇది చేస్తావా లేదా, లేకపోతే నేను చంపేస్తా, నేను తీసేస్తా, ఐ విల్ ఫైర్ యూ, I will take you off. ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. What Paul says is, don't threaten them. Well, you can definitely analyze, you can definitely correct, you can definitely counsel. There is nothing wrong in it, but you cannot threaten them. నువ్వు వాళ్ళని లేపేస్తా అని బెదిరించడం అనేది జరగకూడదు. Remember, when Paul was writing this epistle to the Ephesians, he also wrote one more epistle. It is an epistle to an individual, Philemon. ఫిలోమోను అనేటువంటి వ్యక్తికి ఇదే సమయంలో ఒక పత్రిక రాశాడు. ఎందు గురించి రాశాడు తెలుసా? ఎ రన్ అవే స్లేవ్ కాల్డ్ ఒనేసిమస్. ఇంట్లోంచి పారిపోయినటువంటి బానిస ఒనేసిమ గురించి రాస్తారు. ఆడు బానిస, రెండోది ఇంట్లోంచి పారిపోయాడు. He doesn't have any value at all. అలాంటి వాడి గురించి రాస్తూ ఏమన్నాడు తెలుసా? నేను బంధకాల్లో కనిన నా కుమారుడు అని అంటున్నాడు. See how beautiful it is. ఫైలిమన్ ఏమంటాడు తెలుసా? నేను వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తావు, వాడు కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వు. నీకేమన్నా బాకీ ఉన్నాడా, అదాన్ని నా లెక్కలో రాయి. కెన్ యూ అండర్స్టాండ్? పాల్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ ప్రీచింగ్ అండ్ టీచింగ్, హీ ఈస్ జస్ట్ లివింగ్ అప్ టు దట్. తాను ఏదైతే బోధిస్తున్నాడో దానికి అనుగుణంగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని. యునో, మనందరికి యజమానుడు అక్కడ ఉన్నాడు. ఆయన గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన హీ డీల్స్ ఇన్ ఎ వండర్ఫుల్ వే. ఫైలిమన్ కానీ ఒనేసిమస్ కానీ, ఒకడు యజమానుడు, ఇంకొకడు దాసుడు. బట్ బోత్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. ప్రభు ముందు నిలబడాలి మనందరం. అక్కడ there are no racial discrimination, there is no economic discrimination, there is no gender bias. ఏమి లేవు అలాంటి. we are all equal standing before the Lord. క్రీస్తు ముందు మనందరం ఒకే విధంగా నిలబడుతూ ఉంటాం. then how do you face the Lord? ఒకవేళ నీ పక్కన నిలబడిన వాడిని నువ్వు ఇష్టం వచ్చినట్లు బెదిరించి వాడిని నీచంగా చూస్తే, ఆడికి వచ్చిన తర్వాత ఎలాంటి ఫేస్ పెడతావు ప్రభు ముందు? ఎలాంటి ఫేస్ పెడతావు? నువ్వు నీ పక్కనున్న వాడికి ముందు డ్రామా ఆడి మోసం చేసి నువ్వు ప్రభు ముందు ఎలా నిలబడతావు? కెన్ యూ అండర్స్టాండ్ దట్? జోసెఫ్, మోసెస్, డేవిడ్, డానియల్, నెహెమ్యా, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిల్లో యజమానులే. బట్ యు నో వాట్ దే వర్ కాల్డ్? సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్.
వాళ్ళు మాస్టర్స్ లాగా విజ్ఞానాన్ని ఉపయోగించారు, కానీ దేవునికి లోబడి జీవించారు. వాళ్ళు దేవునికి లోబడి జీవించారు, దేవునికి లోబడి జీవించారు. అందుకనే మై సర్వెంట్స్ అని పిలవడానికి ఇష్టపడ్డారు. డానియల్ వాజ్ వెరీ వైజ్, బట్ హీ జస్ట్ ఒబేడ్ ద లార్డ్. నెహెమ్యా వెరీ ఎంతూజియాస్టిక్, వెరీ టార్గెట్ ఓరియంటెడ్. 52 days లో వాల్ కట్టేశాడు ఆయన. మేనేజరియల్ స్కిల్స్ అద్భుతంగా ఉపయోగించాడు ఆయన. డివిజన్ ఆఫ్ లేబర్, సూపర్బ్ టెక్నాలజీ ఉపయోగించాడు ఆయన. బట్ స్టిల్ హీ వాజ్ ఒబీడియంట్ టు ద లార్డ్, ఒబీడియంట్ టు ద లార్డ్. డేవిడ్ తన కింగ్డమ్ ని చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. బట్ హీ వాజ్ కాల్డ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. మోసెస్ 2 million people ని ఆయన 40 years నడిపించాడు ఆయన. He was manager of the managers. He's a great man. The concept of decentralization అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ చేయటం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. What a beautiful thing it is. But he was servant of the Lord. Joseph, when the kingdom was going through famine, he was standing alone. He was standing alone. But he was servant of the Lord, servant of the Lord. My friends, ultimately what Paul wants to give us is not social freedom, not social reformation, but spiritual freedom and spiritual transformation. ఆయన సామాజిక స్వేచ్ఛను ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. ఆయన ఆత్మీయమైనటువంటి స్వేచ్ఛ, ఆత్మీయమైనటువంటి మార్పు, దాని గురించి పాడుతున్నారు. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ ఫ్రీ, దీస్ ఆర్ ద 4 things యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. యు విల్ బి ఒబేయింగ్ క్రైస్ట్. క్రీస్తుకి విధేయత చూపిస్తావు. యు విల్ డూ ద విల్ ఆఫ్ గాడ్. తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతావు. యు హ్యావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ సిన్. పాపపు కాడి నుంచి నువ్వు విడిపించబడ్డావు. అండ్ యు హ్యావ్ ద షూరిటీ ఆఫ్ ఇటర్నల్ రివార్డ్స్. నిత్య నాకు బహుమానం ఉంటది అనేటువంటి నిత్య ఖచ్చితమైనటువంటి నిరీక్షణ ఉంటుంది. మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. వి ఆర్ ఆల్ స్లేవ్స్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హూస్ స్లేవ్ యు ఆర్? ఎవరికి బానిసగా ఉంటున్నావు? ఎవరికి బానిసగా ఉంటున్నావు? డిడ్ యు గెట్ దట్ స్టేట్మెంట్? ఎవరికి బానిసగా ఉంటున్నావు? I want to read these 3 verses in English and Telugu and then conclude. Romans chapter 6. Romans chapter 6 verses 16, 17, 18. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16, 17, 18. Do you know that if you present yourselves to anyone as obedient slaves, you are slaves of the one whom you obey, either of sin, which leads to death, or of obedience, which leads to righteousness. నువ్వు ఎవరికి విధేయత చూపిస్తున్నావు? ఎవరికి లోబడుతున్నావు? పాపానిక లేకపోతే నీతికా? ఎంత ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు చూడండి 17వ వచనం. బట్ థ్యాంక్స్ బి టు గాడ్ దట్ యు వర్ వన్ స్లేవ్స్ ఆఫ్ సిన్ have become obedient from the heart to the standard of teaching to which you are committed, and having been set free from sin have become slaves of righteousness. And having been set free from sin have become slaves of righteousness. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదురో దానికే దాసులగుదరని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటేరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతే. ఇఫ్ యు ఆర్ slaves to righteousness, if you are slaves to righteousness, you will be obedient to Christ. దేవుడికి లోబడి ఉండడానికి ఇష్టపడతారు. దేవుని ముందు యథార్థంగా నిలబడటానికి ఇష్టపడతా ఉంటారు. దేవుడు నన్ను గమనిస్తున్నాడని కష్టపడి పనిచేస్తారు. దేవుడు నాకు రివార్డ్ చేస్తాడని ఈ లోకంలో గొణగటం మానేస్తారు. దేవుడు నన్ను గమనిస్తున్నాడు కాబట్టి ఎంతూజియాస్టిక్ గా
నేను వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాను. నేను యజమానుని అయితే గనక దేవుడు నా యజమానుడు కాబట్టి నేను ఆ విషయాన్ని గుర్తుపెట్టి నా దాసులను, నేను ఎవరి దగ్గర నాకు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి గౌరవాన్ని ఇస్తాను. వాళ్ళకి గౌరవాన్ని ఇస్తాను. వాళ్ళను నేను నాతో సమానంగా గుర్తిస్తాను. నేను వాళ్ళని థ్రెట్ చేయను. మనుషులుగా డీల్ చేస్తాను. పశువుల్లాగా డీల్ చేయను. నాకంటే కింద ఉన్న వాళ్ళు అని డీల్ చేయను నేను. మై ఫ్రెండ్స్, I don't know whether you are a master or a servant, employer or employee, whoever you are. This passage speaks to each one of us. మనలో డ్యూయల్ రోల్ ప్లే చేసేవాళ్ళు ఉంటాం. ఇంట్లో హౌస్ మేడ్ ఉంటుంది, వీఆర్ మేనేజర్ హియర్. ఆఫీస్లోకి వెళ్తాం, ఎవరి కిందో పనిచేస్తూ ఉంటాం, వీఆర్ సర్వెంట్ దేర్. వీ హ్యావ్ డ్యూయల్ రోల్స్ సమ్టైమ్స్. బట్ హూ ఎవర్ యు ఆర్, do you have these two principles? Number one, dynamic fellowship with Christ. ఏది చేసినా యాజ్ అంటు ద లార్డ్, ప్రభువుకి చేసినట్లుగా. రెండోది, I have an eternal hope of receiving that eternal reward there. నాకు నిత్య నిరీక్షణ ఉన్నది, అక్కడ నేను బహుమానాన్ని పొందుతానని. మై ఫ్రెండ్స్, డూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ పర్స్పెక్టివ్? అలాంటి వైఖరి, దృక్పథం నీకున్నదా? ఇఫ్ నాట్, యూ నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగాలి. చాలా మంది వర్క్ చేస్తారు, బట్ దే డోంట్ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా మంది మంచి జాబ్స్ చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు డిస్సాటిస్ఫైడ్ గానే ఉంటారు. చాలా మందికి పెద్ద శాలరీ ఉంటుంది, కానీ ఎప్పటికీ బ్లెస్సింగ్ గా ఉండదు వాళ్ళ లైఫ్. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్, ద బిబ్లికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వర్క్. పని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో, మన యొక్క యజమానుల పట్ల, మన యొక్క దాసుల పట్ల ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలో తెలియనప్పుడు ఈ స్ట్రగుల్స్ ఎప్పుడూ ఉంటాయి. అలాంటి స్ట్రగుల్స్ లో మీరు ఉన్నారా? ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ కైండ్, why don't you ask God to give you those foundation and focus, foundation in the dynamic fellowship with Christ, and focus that is heavenly rewards.